See the next problem by using integral formula. Evaluate integral over c dz by z cube into z plus 4 where c is mod z is equal to 2 using Cauchy's integral formula. First you observe the given curve. What is c here? Integral over c means integral over curve. What is c here? Mod z is equal to 2. Mod z is equal to 2 represents a circle with center 0. Mod z minus 0 అని దీని అర్థం. mod minus 0 ఉంటే సెంటర్ 0 ఈజ్ ఈక్వల్ తర్వాత ఉన్నది రేడియస్. కాబట్టి ఇట్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్ విత్ సెంటర్ 0 రేడియస్ 2 అంటే 2 వరకు 0తో స్టార్ట్ చేసి సర్కిల్ ఇలా ఉంటుంది. 0తో స్టార్ట్ చేసి +2 ఇటుపక్క -2 వరకు పాయింట్స్ అన్నీ దాని మీద ఉంటాయని అర్థం. నౌ వాట్ ఈస్ ద గివెన్ ఫంక్షన్ హియర్? నౌ వి సీ హియర్ యూ లెట్ ద డినామినేటర్ అండ్ ఈక్వల్ టు 0 చేస్తే మనకి ఏ పాయింట్స్ వస్తాయి. ఫస్ట్ z క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0 మీన్స్ z ఈజ్ ఈక్వల్ టు 0 1 పాయింట్. z plus 4 is equal to 0 means z is equal to -4 another point. Now you observe which point lies inside, which point lies outside. Z is equal to 0 lies inside. ఎందుకంటే 2 లోపల ఉంది 0. -4 అంటే 2 దాటిపోయి ఉంటుంది. అంటే సర్కిల్కి తీసుకున్నప్పుడు -2 + 2 వరకే మాత్రమే ఉంటుంది రేడియస్ అంటే. కాబట్టి -4 లైస్ అవుట్ సైడ్. సో ఇప్పుడు అవుట్ సైడ్ పాయింట్ దగ్గర మనం ఏం చేయలేం, ఫార్ములా ఇంటిగ్రల్ చేయలేం. సో లైస్ ఇన్సైడ్ పాయింట్ ఉన్నదే డినామినేటర్లో పెట్టుకొని మనం ప్రాబ్లం చేయాలన్నమాట. ఓకే, ఐ విల్ షో దిస్ వన్. సీ దిస్ వన్ సీ దిస్ వన్. దిస్ ఈస్ గివన్ వన్ యాజ్ ఇట్ ఈస్ dz by z క్యూబ్ ఇంటూ z plus 4. ఇప్పుడు z -4 నాట్ లైస్ ఇన్సైడ్ కదా, అంటే లైస్ అవుట్ సైడ్ కదా, కాబట్టి దాని డినామినేటర్లో ఉంచొద్దు. z క్యూబ్ లైస్ ఇన్సైడ్ కాబట్టి 0 పాయింట్ దగ్గర z మీన్స్ z మైనస్ 0 అని అర్థం. కాబట్టి ఇది లైస్ ఇన్సైడ్ కాబట్టి అది మాత్రమే డినామినేటర్లో ఉంచాను. రిమైనింగ్ దీని అర్థం ఏంటి? 1/z plus 4 ఇంటూ 1/z క్యూబ్ ఇంటూ dz. కాబట్టి ఇంటూ dz 1/z క్యూబ్. ఇప్పుడు 1/z⁴ని పైకి పంపించాను. ఇట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఫ్రాక్షన్. ఓకే, ఇప్పుడు f ఆఫ్ z ప్లేస్లో ఏముందో గమనించండి. దిస్ ఈజ్ ద ఫార్ములా అకార్డింగ్ టు కాషీ ఇంటిగ్రల్ ఫార్ములా. f'(a) ఈస్ దిస్. ఇక్కడ హోల్ క్యూబ్ ఉంది అంటే మనకు z-0 హోల్ క్యూబ్ ఉంది. కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఈ ఫార్ములా అప్లై చేయాలి అంటే ఏ ప్లేస్లో 0 లైస్ ఇన్సైడ్ అమ్మ. రిమైనింగ్ dz కాకుండా రిమైనింగ్ వన్ f ఆఫ్ z అనే కదా, కాబట్టి f ఆఫ్ z ఈజ్ 1/z plus 4 అనమాట. హియర్ ఇన్ దిస్ ప్రాబ్లం -4 నాట్ లైస్ ఇన్సైడ్ కాబట్టి దాన్ని న్యూమరేటర్గా పెట్టుకోండి 1/z plus 4ని. ఏదైతే లైస్ అవుట్ సైడ్ ఇన్సైడ్ పాయింట్ ఉంటుందో అది మాత్రమే డినామినేటర్లో ఉంటుంది. నవ్ యూ కంపేర్ దిస్ వన్. హోల్ క్యూబ్ ఉంది కాబట్టి ఫార్ములా ఈజ్ దిస్. నవ్ z minus a ఈజ్ 0. ఆల్రెడీ పాయింట్ 0 అని మనకు తెలుసు. dz కామన్ టు ఎవ్రీ ఇంటెగ్రల్. వాట్ ఈస్ ద రిమైనింగ్? f ఆఫ్ z ఈజ్ 1/z plus 4. సో ఫర్ అప్లయింగ్ ద ఇంటిగ్రల్ ఫార్ములా you take f of z is 1/z plus 4 like this. 1/z plus 4. f of z is 1/z plus 4 and a is equal to 0. Okay, now see the integral formula. This one which becomes, నేను చెప్పాను ఇదే గుర్తుపెట్టుకోండి అని, రెడ్ లెటర్స్లో ఉన్నదే ఫార్ములాలా గుర్తుపెట్టుకోండమ్మా. Now to find this integral value, this integral, you need f double dash. What is f of z? 1/z plus 4. Differentiate on both sides. f dash z is -1/z plus 4 whole square. Again differentiate on both sides. f double dash z is equal to -1 ఇది ఇంటూ -2 వస్తుంది, అప్పుడు +2/z plus 4 whole cube. సో f double dash z వచ్చిందమ్మా. బట్ వీ నీడ్ f double dash a మీన్స్ 0. f double dash 0 సబ్స్టిట్యూట్ చేయండి టూ సైడ్స్ f double dashకి. వాట్ యూ గెట్? f double dash z is this. f double dash 0 is 2/0 plus 4 whole cube అంటే 2/4 cube. 4 cube means 64. 2/4 cube అంటే 2/64 which is 1/32. Now f double dash 0 is 1/32. Now the required integral, this one is equal to, write like this, that is equal to this one pi I into f double dash 0. pi I already ఉంది. f double dash 0 means into 1/32 అంటే pi I/32. ఓకే, ఇలా రాసుకోవడం తెలియాలమ్మా మీకు ఫార్ములాని. Now see the next problem. Evaluate integral over c z cube minus sin 3z by z minus pi/2 whole cube dz where c is mod z is equal to 2 using Cauchy's integral formula. First you observe curve. Here mod z is equal to 2 like this. First previous problem కూడా అలాగే ఉంది. అంటే సెంటర్ 0 రేడియస్ 2 అనమాట. 2 లోపల ఉన్నవన్నీ ఉంటాయి ఇక్కడ. ఓకే, now see the solution. According to Cauchy integral formula as it is, we have f double dash a is this,
రిమెంబర్ ఓన్లీ దిస్ వన్. ఇది రాయకపోయినా పర్లేదమ్మా, ఫస్ట్ వన్. సెకండ్ వన్ కంపల్సరీ రాయండి. వాట్ ఈస్ పాయింట్ ఏ హియర్? ఇది జెడ్ మైనస్ ఏ హోల్ క్యూబ్ లాగుంది. ఏ ప్లేస్లో ఎంత ఉంది? π/2. పాయింట్ ఈస్ π/2. అండ్ వాట్ ఈస్ ఎఫ్ ఆఫ్ జెడ్? dz వదిలేండి మా. ఎఫ్ ఆఫ్ జెడ్, వాట్ ఈస్ ఎఫ్ ఆఫ్ జెడ్? జెడ్ క్యూబ్ మైనస్ సైన్ 3z. ఈజ్ ఇట్ క్లియర్ మా? a is equal to π/2 and f of z is z cube minus 3z. Now you observe this point π/2, a is equal to π/2 lies inside the circle or outside the circle. Do you know pi value ma? What is pi? 3.1 and so on, some value. 3 point value by 2 ante 1.5 వస్తుంది కదా. Is it 1.5 less than 2? Yes. So this π/2 point less than 2 కాబట్టి lies inside the circle. కాబట్టి మనం ప్రాబ్లం ప్రొసీడ్ అవ్వచ్చు. ఇక్కడ రాసిన a అనే పాయింట్ π/2 lies inside the circle. So we use the Cauchy integral formula directly. Here π/2 I have already told this is 1.5 value less than 2. So z is equal to π/2 lies inside the circle mod z is equal to 2. Now what is the formula? ఇక్కడ whole cube ఉంది కాబట్టి we need second derivative. For this purpose let f of z. What is f of z? Z cube minus sin 3z. What is f dash z? Derivative. F dash z is 3z square minus 3 cos 3z. నేను ఇక్కడ రాశానమ్మా. 3z square minus 3 cos 3z. Again differentiate. f double dash z is ఇది 3 into 2z అంటే 6z. ఇక్కడ 3 ఉంది. cos 3z చేస్తే minus 3 sin 3z అంటే minus 3 into minus 3 plus 9 sin 3z. This is f double dash z. What we need ma? f double dash a. a means π/2. కాబట్టి f double dash π/2. మీరు f double dash ఎప్పుడైతే కనుక్కున్నారో దానిలో ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. ఏ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి? π/2 సబ్స్టిట్యూట్ చేస్తే 6 into π/2. See that one. Now we need f double dash z ప్లేస్లో ఏ పెట్టాలి. f double dash a ఉండాలి. a means π/2. f double dash π/2 substitute here. 6 into π/2 means 3π. అంటే 6 into π/2 క్యాన్సిల్ అయితే 3π. నెక్స్ట్ ప్లస్ 9 sin 3z అంటే sin 3π/2 ఈజ్ -1 కాబట్టి 9 into -1 విచ్ మీన్స్ -9. నా ఈ f double dash 2 వాల్యూని తీసుకెళ్ళి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. దెన్ వీ గెట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ దిస్ గివెన్ వన్ f of z అనుకుందాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ f of z by z minus a whole cube is equal to pi I into f double dash a. Pi I into this is f double dash a. Okay. Now this is the required value for the given integral. Okay, now we see the next problem. Evaluate integral over c dz by e power z z minus 1 whole cube where c is mod z is equal to 2 using Cauchy integral formula. Okay, ma same curve ఇచ్చారు. mod z is equal to 2 is circle with center 0 radius 2. Okay, ఇక్కడ z minus 1 whole cube ఉంది కాబట్టి same formula. Okay, integral this one can be written as e power z ని పైకి తీసుకెళ్ళండి. e power minus z dz by z minus 1 whole cube. Now you see the formula like this. This integral f of z dz z minus a whole cube లాగుందమ్మా. This one. కాబట్టి f of z ప్లేస్లో e power minus z అండ్ z minus a cube ప్లేస్లో a ప్లేస్లో 1 ఉంది. అదే ఇక్కడ రాసాం. a is equal to 1. Is it lies inside the circle? Yes. Radius 2 కాబట్టి 2 కంటే తక్కువ వాల్యూ a కాబట్టి ఇక్కడ రాసిన ఈ పాయింట్ a is equal to 1 lies inside the circle అండ్ f of z ప్లేస్లో మీకు ఏముంది కంపేర్ చేస్తే e power minus z. ఫార్ములా ప్రకారం అదేం కావాలి? pi I f double dash a. కాబట్టి వాట్ ఈస్ f of z మా? వాట్ ఈస్ f of z? f of z is e power minus z. Now we write that one. f of z is e power minus z here. Okay, now we need f double dash. ఫంక్షన్ కి డబుల్ డెరివేటివ్ కావాలి ఎందుకంటే హోల్ క్యూబ్ ఉంది కాబట్టి. f dash z is minus z e power minus z and f double dash z is minus into minus e power minus z becomes plus e power minus z. Now we need f double dash a. a means 1 కాబట్టి f double dash 1 ఎంతో చూడండి. ఇది f double dash z. f double dash 1 is e power minus 1. Now substitute this f double dash 1 in this formula. We get the required integral this one e power minus z by z minus 1 whole cube do z is equal to ఇలా ఉండాలమ్మా. pi I into f double dash a అంటే pi I into f double dash 1. What is f double dash 1? e power minus 1 which means 1 by e కాబట్టి ఇక్కడ pi I into 1 by e which is pi I by